ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. మన ఛానల్లో ఇప్పటి వరకు ఆళ్వార్ల యొక్క పాసురాలతో కీర్తించబడిన 108 వైష్ణవ దివ్యదేశాలలో 90కి పైగా దివ్యదేశాలను మరియు నాయనార్ల యొక్క పతిగాలతో గౌరవించబడిన అత్యంత ప్రాచీనమైన శక్తివంతమైన 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో సుమారు 270 శివక్షేత్రాలను ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయాల యొక్క విశేషాలను మీకు వీడియోల రూపంలో అందించడం జరిగినది. సుమారు 2000 సంవత్సరాల నాటి ప్రాచీనమైన ఈ ఆలయాలను చూస్తూ ఆ స్థల పురాణాలను తెలుసుకునే కొద్దీ ఆ ఆలయ విశిష్టతలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో వీడియోల రూపంలో మీకు అందించడం జరిగినది. ఈ పాడలపెట్ట శైవ క్షేత్రాలకు ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనే మీ ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని నేను ఈ సిరీస్ ను ప్రారంభించాను. దీనిలో 5వ భాగంగా ఈ వీడియోను చేస్తున్నాను. మొదటి భాగంలో 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 1వ శివక్షేత్రం నుంచి 10వ శైవ క్షేత్రం వరకు కాంచీపురం చుట్టుపక్కల గల ఆలయాలను చూశాము. రెండవ భాగంలో 11వ శైవ క్షేత్రం నుంచి 16వ శివక్షేత్రం వరకు కాంచీపురం నుంచి తిరువళ్ళూరు వెళ్లే మార్గములో గల 6 శివాలయాలను చూశాము. మూడవ భాగంలో 17వ శైవక్షేత్రం నుంచి 20వ శివక్షేత్రం వరకు తిరువళ్ళూరు నుంచి ఊతుకోట మీదుగా చెన్నైకి వెళ్లే మార్గములో గల 4 పాడలపెట్ట శైవ క్షేత్రాలను గురించి తెలుసుకున్నాము. 4వ భాగంలో చెన్నై నగరంలో గల 6 పాడలపెట్ట శైవ క్షేత్రాల గురించి తెలుసుకున్నాము. మీరు ఈ వీడియోలను గన చూడకపోతే ఆ లింకులను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఈ వీడియోలో మనం 26వ శైవక్షేత్రం నుంచి 32వ శివక్షేత్రం వరకు గల 7 పాడలపెట్ట శైవ క్షేత్రాలను చూద్దాము. గత వీడియోలో మనం చెన్నైలోని 6 శివక్షేత్రాల్లో చివరిదైన 25వ శైవక్షేత్రమైన తిరువాన్మియర్లో గల శ్రీ మరుందేశ్వర ఆలయాన్ని దర్శించుకుని ముగించాము. ఈ వీడియోలో మనం చెన్నైలో ప్రారంభించి పాండిచ్చేరికి వెళ్లే మార్గంలో గల 7 శివాలయాలను చూద్దాము. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 26వ శివక్షేత్రము తమిళనాడు రాష్ట్రంలోని తిరుకచ్చూరు ప్రాంతములో గల మరుందేశ్వర ఆలయము. ఈ ఆలయము చెన్నై నుంచి సుమారు 47 కిలోమీటర్ల దూరంలో చెంగల్పట్టుకు వెళ్లే మార్గములో చెంగల్పట్టుకు సుమారు 14 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని మరుందేశ్వరుడు, ఔషధీశ్వరుడు అని, పార్వతీమాతను ఇరుల్మీకి తాయారు, అంధకార నివారణి అని పిలుస్తున్నారు. సుందరమూర్తి నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినది. ఈ ఆలయ కోనేరును ఔషధ తీర్థం అంటారు. ఈ బావిలోని నీటికి ఔషధ గుణాలు కలవు. దేవతల రాజైన ఇంద్రుడికి నయం చేయలేని వ్యాధి రావడంతో దేవతల యొక్క వైద్యులు ఎంత ప్రయత్నించినా నయం చేయలేకపోయారు. ఈ వ్యాధిని నయం చేయడానికి శక్తివంతమైన మూలికల కోసము నారద మహర్షి సలహా మేరకు ఈ ప్రాంతంలోని పార్వతీ పరమేశ్వరులను పూజించారు. వారి పూజకు పరవశించిన శివుడు మూలికల గల ప్రదేశాన్ని చూపించారు. కాని ఆ ప్రదేశం చీకటిగా ఉండడంతో పార్వతీమాత వెలుతురును ప్రసాదించింది. అందుకే పార్వతీమాతని ఈ ఆలయంలో అంధకార నివారణ అని పిలుస్తున్నారు. అశ్విని దేవతలు ఆ మూలికలను తీసుకెళ్లి ఇంద్రునికి వైద్యం చేసి వ్యాధిని నయం చేశారు. అందుకే ఈ ఆలయంలోని శివుడిని మరుందేశ్వరుడు అని పిలుస్తారు. స్థానిక స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు ప్లేగు వ్యాధి వల్ల ఈ ప్రాంతంలో అనేక మంది చనిపోతూ ఉండగా ఈ ప్రాంతంలో నివసించే మహర్షి ఇక్కడ దొరికే మూలికలతో మందును తయారు చేసి వ్యాధి నివారణకు ప్రయత్నించగా మందు సరిపోలేదు. మహర్షి ఈ ఉపద్రవం నుంచి కాపాడమని పరమశివుణ్ణి ప్రార్థించగా స్వామి అతనితో ఈ కొండే ఒక ఔషధమని, ఈ మట్టినే ఔషధంగా వ్యాధిగ్రస్తుడికి ఇమ్మని చెప్పారు. ఆ మట్టి ఔషధంగా పనిచేసి ఈ ప్రాంతవాసులు ప్లేగు వ్యాధి నుంచి బయటపడ్డారు. అందుకే ఈ ఆలయంలోని స్వామిని మరుందేశ్వరుడు అని, ఔషధీశ్వరుడు అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో 4 ముఖాల చండికేశ్వర స్వామి విగ్రహము కలదు. అందుకే ఈ ఆలయంలోని చండికేశ్వరుని బ్రహ్మచండికేశ్వరుడు అని పిలుస్తున్నారు. పురాణాల ప్రకారం సతీదేవి యొక్క చర్మము ఈ ప్రాంతంలో పడి ఈ కొండని ఔషధ కొండగా మార్చిందని అంటారు. అందుకే ఈ ఆలయము 108 శక్తిపీఠాల్లో ఒకటిగా పిలువబడుతున్నది. ఈ ఆలయంలోని ధ్వజస్తంభం పక్కన గల చిన్న గుంతలో ఉన్న మట్టిని సమీప గ్రామస్తులు
ఏ వ్యాధి వచ్చినా వ్యాధి నిరోధక కారకంగా భావించి ఆ మట్టిని ఔషధంగా వినియోగిస్తున్నారు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. చెన్నై ప్రధాన బస్టాండ్ అయిన కోయంబేడు నుంచి మధురాంతకం వెళ్లే బస్సునెక్కి 31వ విమాన క్షేత్రమైన సింగపెరుమాళ్ కోవిల్ ప్రాంతంలో దిగి అక్కడి నుంచి శ్రీ పెరంబుదూరు వెళ్లే మార్గములో సుమారు 7 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయాన్ని ఆటోలో గాని బస్సులో గాని చేరవచ్చు. చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ నుంచి చెంగల్పట్టుకు వెళ్లే ప్రతి లోకల్ ట్రైన్ ఈ సింగపెరుమాళ్ కోవిల్ స్టేషన్ లో ఆగుతుంది. సింగపెరుమాళ్ స్టేషన్ లో దిగి అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని ఈ తిరుకచ్చూరు ఆలయానికి ఆటోలో గాని బస్సులో కానీ చేరవచ్చు. తిరుపతి నుంచి ఈ ఆలయాన్ని చూడడానికి వచ్చే భక్తులు నేరుగా చెంగల్పట్టు పట్టణానికి బస్సులో గాని ట్రైన్లో గాని వచ్చి అక్కడి నుంచి శ్రీ పెరంబుదూరుకు వెళ్లే బస్సునెక్కి సుమారు 14 కిలోమీటర్ల దూరంలోని ఈ తిరుకచ్చూరులో దిగి ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఆలయం యొక్క పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 26 శివక్షేత్రము శ్రీధర్ రాజు అని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 27వ శివక్షేత్రము తిరువడిసూలం గ్రామంలో గల శ్రీ ఇడైచురునాథర్ ఆలయము. ఈ ఆలయము తమిళనాడులోని చెంగల్పట్టు పట్టణానికి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ ఇడైచురునాథరు, శ్రీ జ్ఞానపురీశ్వరుడు అని, పార్వతీమాతను శ్రీ గోవర్ధనాంబిక అమ్మవారు, శ్రీ ఇమయ మడక్కోడి అమ్మవారిని పిలుస్తున్నారు. ఈ ఆలయము తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ యొక్క శ్లోకాలతో గౌరవించబడినది. ఈ ఆలయ కోనేరును మధుర తీర్థం అంటారు. శివపురాణం ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతము దట్టమైన విల్వ చెట్లు గల అడవిగా ఉండేది. పార్వతీమాత ఆవు రూపములో వచ్చి లింగ రూపములో ఉన్న పరమశివుణ్ణి పాలతో ప్రతిరోజు అభిషేకం చేసేది. అందుకే ఈ ఆలయంలోని అమ్మవారిని గోవర్ధనాంబిక అమ్మవారిని పిలుస్తున్నారు. మహాశివుడు గొర్రెల కాపరి రూపములో తిరుక్కలి కుండ్రములో ఉన్న తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ వద్దకొచ్చి ఈ ఆలయం వద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ గల మరకతలింగాన్ని చూపించినట్లు నాయనార్ తన పతికములో పేర్కొన్నారు. ఈ ఆలయం చెంగల్పట్టు పట్టణం నుంచి సుమారు 9 కిలోమీటర్ల దూరంలో కలదు. చెంగల్పట్టు నుంచి తిరుపోరూరు వెళ్లే ప్రతి ప్రైవేటు ప్రభుత్వ బస్సులు ఈ ఆలయం ఉన్న తిరువడిసూలం గ్రామం వద్ద ఆగుతాయి. 26వ పాడలపెట్ట స్థలమైన మరుందీశ్వర ఆలయం నుంచి ఈ ఇడైచురునాథర్ ఆలయం సుమారు 23 కిలోమీటర్ల దూరంలో కలదు. తిరుకచ్చూరు నుంచి చెంగల్పట్టుకొచ్చి అక్కడి నుంచి బస్సులో గాని ఆటోలో గాని ఈ ఆలయాన్ని చేరవచ్చు. తిరుపతి నుంచి ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చేవాళ్ళు చెంగల్పట్టు వరకు బస్సులో గాని ట్రైన్లో గాని వచ్చి అక్కడి నుంచి ఈ ఆలయానికి బస్సులో గాని ఆటోలో గాని రావచ్చు. చెన్నై నుంచి ఈ ఆలయానికి వచ్చేవాళ్ళు చెంగల్పట్టు వరకు ట్రైన్లో గాని బస్సులో గాని వచ్చి అక్కడి నుంచి ఈ ఆలయానికి బస్సులో గాని ఆటోలో గాని రావచ్చు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయాన్ని సందర్శించడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 27 శివక్షేత్రము శ్రీధర్ రాజు అని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 28వ శివక్షేత్రము తిరువలికుండ్రంలో గల వేదగిరీశ్వర ఆలయము. ఈ ఆలయము చెన్నై నగరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో మరియు మహాబలిపురానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో మరియు చెంగల్పట్టు పట్టణానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ తిరుకలుకుండ్రములో 2 ప్రాచీన శివాలయాలు కలవు. ఈ రెండింటిని ఒకే పాడలపెట్ట శైవ క్షేత్రంగా పరిగణిస్తారు. ఈ 2 ఆలయాలలో ఒకటి కొండపైన గల వేదగిరీశ్వర ఆలయము, మరొకటి కొండ దిగువన గల త్రిపుర సుందరి ఆలయము. సుందరమూర్తి నాయనారు, అప్పర్ నాయనారు మరియు తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. కొండపైన గల కృతయుగ కాలము నాటి వేదగిరీశ్వర ఆలయాన్ని పక్షి తీర్థమని కూడా పిలుస్తారు. ఈ కొండ చూడడానికి చిన్నదిగా ఉన్నప్పటికీ
సుమారు 565 నిటారైన మెట్లను ఎక్కి వెళ్ళాలి. ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎక్కడి నుంచో ప్రతిరోజు 2 గ్రద్దలు వచ్చి పూజారి ఇచ్చిన చక్కెర పొంగలిని తిని వెళ్లేవి. అందుకే ఈ ప్రాంతాన్ని తిరుకలుకుండ్రం అని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును శంకు తీర్థం అంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే పుష్కరాలలో ఈ కొలంలో ఒక శంఖం ఆవిర్భవిస్తుంది. ఈ శంఖము అనేక మూలికా లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ శంఖము నుంచి పూజారి ఇచ్చే తీర్థాన్ని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. కొండ దిగువన గల త్రిపుర సుందరి ఆలయము సుమారు 12 ఎకరాల విస్తీర్ణాన్ని, అద్భుత శిల్పకళను కలిగి ఉన్నది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. చెన్నై కోయంబేడు బస్టాండ్ నుంచి ఈ ప్రాంతానికి నేరుగా బస్ సౌకర్యం కలదు. మహాబలిపురం, చెంగల్పట్టు ప్రాంతాల నుంచి కూడా మంచి బస్ సౌకర్యం కలదు. 27వ పాడలపెట్ల స్థలమైన శ్రీ ఇడైచురునాథర్ ఆలయం నుంచి ఈ ఆలయము సుమారు 16 కిలోమీటర్ల దూరంలో కలదు. బస్సు మరియు ఆటోల సౌకర్యం కలదు. తిరుకలుకుండ్రములో గల 2 ఆలయాలను ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు 1.5 గంట సమయం పడుతుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్ లో 28 శివక్షేత్రము శ్రీధర్రాజు అని టైప్ చేయండి. 276 పాడలపెట్ల శైవ క్షేత్రాలలో 29వ శివక్షేత్రం తమిళనాడులోని అచ్చరపాకం ప్రాంతంలో గల అచ్చేశ్వర ఆలయము. ఈ ఆలయము చెన్నై తిరుచి జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, చెన్నై నగరానికి సుమారు 96 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని అచ్చేశ్వరుడు, ఉమయ్య అచ్చేశ్వరుడు అని, ఈ ఆలయంలోని పార్వతీమాతను ఇలంగిలి అమ్మవారు, ఉమా అంబికయ్య అమ్మవారిని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయ పవిత్ర కోనేరును బ్రహ్మతీర్థం అంటారు. ఈ ఆలయ స్థల పురాణము త్రిపుర సంహార పురాణముతో ముడిపడి ఉన్నది. త్రిపురాసుర సంహారం కోసం బయలుదేరిన మహాశివుడి యొక్క దేవగణం విఘ్ననాయకుడైన వినాయకుడిని పూజించలేదు. దీనితో కోపం వచ్చిన వినాయకుడు శివుని రథము యొక్క ఇరుసుని విరిచేశారు. తమ తప్పునే అర్థం చేసుకున్న దేవతలు వినాయకుడిని పూజించి ఫలితాన్ని పొందారు. ఆ సంఘటన ఈ ప్రాంతంలో జరిగింది. అందుకే ఈ ప్రాంతాన్ని అచ్చరపాకం అంటారు. అచ్చరపాకం అనే తమిళ పదానికి రథము యొక్క ఇరుసు విరిగిన ప్రాంతమున అర్థము. ఇదే స్థల పురాణం ఇతివృత్తముతో 276 పాడలపెట్ల శైవ క్షేత్రాలలో 14వ శివక్షేత్రమైన తిరువిర్కోలం ప్రాంతంలోని త్రిపురాంతకేశ్వర ఆలయము కలదు. ఈ ఆలయంలోని వినాయకుడిని అచ్చుమూరి వినాయకుడు అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే ఖచ్చితంగా విజయం చేకూరుతుందని భక్తుల యొక్క నమ్మకము. ఈ ఆలయములు 2 గర్భాలయాలు, 2 ప్రధాన శివలింగాలు కలవు. ఒక గర్భాలయము రాజగోపురానికి ఎదురుగా ఉండగా మరొక గర్భాలయము ధ్వజస్తంభానికి ఎదురుగా కలదు. ఈ ఆలయ గర్భగుడి ప్రాకారపు ప్రాంగణములో శ్రీనివాస పెరుమాలు మరియు అలివేలమంగ తాయారు యొక్క శిల్పాల కలవు. శివపార్వతులు అగస్త్య మహర్షికి వివాహ దర్శనమిచ్చిన అనేక శివాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. చెన్నై నుంచి దిండివనం వెళ్లే ప్రతి బస్సు ఈ ఆలయం ఉన్న అచ్చరపాకం వద్ద ఆగుతుంది. 28వ పాడలపెట్ల స్థలమైన తిరుకలుకుండ్రం ప్రాంతంలోని వేదగిరీశ్వర ఆలయం నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయానికి దిండివనం లేక విల్లుపురం బస్సులు ఎక్కి అచ్చరపాకంలో దిగవచ్చు. తిరుపతి నుంచి ఈ ప్రాంతానికి రావాలనుకునేవారు నేరుగా చెంగల్పట్టుకి బస్సులో గాని ట్రైన్లో గాని వచ్చి అక్కడి నుంచి బస్సులో గాని ట్రైన్లో గాని ఈ అచ్చరపాకానికి రావచ్చు. ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 29 శివక్షేత్రము శ్రీధర్రాజు అని టైప్ చేయండి. 276 పాడలపెట్ల శైవ క్షేత్రాలలో 30వ శివక్షేత్రము తమిళనాడులోని తిరువక్కరేలో గల శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయము. ఈ ఆలయము పాండిచ్చేరి పట్టణానికి
సుమారు 25 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ చంద్రమౌళీశ్వరుడు అని, పార్వతీమాతను శ్రీ అమృతాంబిక అమ్మవారు, శ్రీ వడివాంబికయ్య అమ్మవారని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయ పవిత్ర కోనేరును సూర్య పుష్కరిణి అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలోని విగ్రహాలు, నిర్మాణాలు మరియు ధ్వజస్తంభాలతో సహా ప్రతి ఒక్కటి విరుద్ధంగా ఉంటాయి. అందుకే ఈ ఆలయాన్ని తిరువక్కరై అని పిలుస్తున్నారు. మహాశివభక్తుడైన వక్రాసుర రాక్షసుడు శివుని గురించి కఠోర తపస్సు చేసి అనేక శక్తివంతమైన వరాలను పొంది వరగర్వంతో దేవతలను, ఋషులను తన శక్తితో ఇబ్బందులకు గురిచేయగా వారు తమను కాపాడమని శివుడిని వేడుకోగా తన భక్తుణ్ణి తన చేతులతో శిక్షించడం తనకిష్టం లేక ఆ వక్రాసురుణ్ణి చంపమని మహావిష్ణువుని కోరారు. మహావిష్ణువుకి వక్రాసురుడికి మధ్య జరిగిన యుద్ధములో వక్రాసురుడి శరీరం నుంచి కారిన ప్రతి రక్తబొట్టు ఒక కొత్త రాక్షసుని సృష్టించింది. దీనితో మహాశివుడు మహావిష్ణువుకి సహాయంగా రుద్ర కాళికామాతను సృష్టించారు. మహావిష్ణువు వక్రాసురుడి శిరస్సును తన చక్రముతో నరకగాని రుద్ర కాళికామాత అతని రక్తం నేల మీద పడకుండా త్రాగేసింది. దీనితో వక్రాసురుడు సంహరించబడ్డాడు. వక్ర కాళీమాత ఈ ప్రాంతంలోని ప్రజలను ఆశీర్వదిస్తూ ఇక్కడే వక్రకాళి రూపంలో ఉండిపోయింది. ఈ ఆలయ ప్రధాన దైవము చంద్రమౌళీశ్వరుడు త్రిమూర్తులకు ప్రతిరూపంగా 3 ముఖాలను కలిగి భారీ లింగ రూపములో కలరు. తూర్పు, ఉత్తర, దక్షిణముగా 3 ముఖాలు కలవు. ఇలా త్రిముఖ ముఖాలు కలిగిన శివాలయం ఉన్న పాడలపెట్ట శివక్షేత్రము ఇదొక్కటే. ఈ ఆలయంలోకి వెళ్ళగానే మొదట వక్రకాళికామాత యొక్క అతి పెద్ద విగ్రహము గల మందిరాన్ని దర్శించుకుంటాము. ఈ మందిరం పక్కనే వక్రాసురుడు పూజించిన వక్రలింగము కలదు. ఈ వక్రకాళికామాత మందిరానికి ఎడం వైపున ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రము కలదు. వక్ర శనిదోషం కలిగిన వారు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఉపశమనం పొందుతున్నారు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరంతరం తెరవబడి ఉంటుంది. కనుక మీరు ఆలయాలు మూసే సమయంలో అంటే 12 గంటల నుంచి 4 గంటల మధ్యకాలాన్ని ఈ ఆలయ సందర్శనకు వినియోగించుకోండి. నేను కూడా ఈ ఆలయాన్ని 3 గంటల సమయంలో దర్శించుకున్నాను. 29వ పాడలపెట్ట స్థలాన్ని దర్శించుకున్నాక అచ్చిరపాకం నుంచి విల్లుపురం వెళ్లే బస్సునెక్కి సుమారు 40 కిలోమీటర్ల తర్వాత కూటేరుపట్టు జంక్షన్ వద్ద దిగి అక్కడి నుంచి బస్సులో పెరుంబాకం మార్గంలో వెళ్లే బస్సునెక్కి పెరుంబాకంలో దిగాక సుమారు 6 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయానికి ఆటోలో రావచ్చు. చెన్నై నుంచి ఈ ఆలయానికి రావాలనుకునేవారు విల్లుపురం వెళ్లే బస్సునెక్కి మార్గ మధ్యములో కూటేరుపట్టు వద్ద దిగి అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్లే బస్సునెక్కి పెరుంబాకం స్టాపులో దిగి అక్కడి నుంచి ఆటోలో ఈ ఆలయాన్ని చేరవచ్చు. ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు 1 గంట సమయం పడుతుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 30 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 31వ శివక్షేత్రము తిరు అరిసిరిలోని శ్రీ అరసలీశ్వర ఆలయము. ఈ ఆలయము పాండిచ్చేరి పట్టణానికి సుమారు 16 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ అరసలీశ్వరుడు అని, పార్వతీమాతను శ్రీ పెరియనాయకి అని పిలుస్తారు. తిరు జ్ఞాన సంబంధర నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయ పవిత్ర కోనేరును అరిసలి తీర్థమంటారు. శాపగ్రస్తుడైన వామదేవ మహర్షి తన శాప విముక్తి కోసం ఈ ఆలయాన్ని సందర్శించి ఫలితాన్ని పొందారు. తిరు జ్ఞాన సంబంధర నాయనారు ఈ ఆలయ ప్రాంతంలో కొంతకాలం ఉండి ఇక్కడి స్వామిని పూజించారు. సంతానము లేని దంపతులు సంతానం కోసము ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. చెన్నై నుంచి ఈ ఆలయానికి రావాలనుకునేవారు విల్లుపురం వెళ్లే బస్సునెక్కి దిండివనంలో దిగి అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్లే బస్సునెక్కి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని అరిసిలి క్రాస్ వద్ద దిగి అక్కడి నుంచి ఈ ఆలయాన్ని చేరవచ్చు. ప్రశాంతంగా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్ లో 31 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి.
276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 32వ శివక్షేత్రము ఇరుంబై మహాలములో గల శ్రీ మహాకాళేశ్వర ఆలయము. ఈ ఆలయము పాండిచ్చేరి పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ మహాకాళేశ్వరుడని, పార్వతీమాతను శ్రీ కుయిల్మోలి అమ్మవారు, శ్రీ మధుసుందరి నాయకి అని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర నాయనారి యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయ పవిత్ర కోనేరును మకరల తీర్థం అంటారు. మహాకాళ ఋషిచే ప్రతిష్ఠించబడి పూజించబడిన 3 శివాలయాలలో ఈ ఆలయం ఒకటి. ఆ 3 శివాలయాలు వరుసగా మొదటిది ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయము, రెండవది మైలాడదురై సమీపంలోని అంబరం మకాలంలో గల మహాకాళేశ్వర ఆలయము, మూడవది ఈ ఇరుంబై మకలంలో గల మహాకాళేశ్వర ఆలయము. ఈ ఆలయ ప్రాంతములో కడువేలి సిద్ధరనే ఋషి కఠోర తపస్సు చేయగా తీవ్రమైన వేడి ఉద్భవించి ఈ ప్రాంతములోని నీరు అంతా ఆవిరైపోయి తీవ్రమైన కరువు వచ్చి ప్రజలు కష్టాల పాలయ్యారు. చోళరాజు కులోత్తుంగ చోళని అభ్యర్థనతో కడువేలి సిద్ధర ఈ ప్రాంతాన్ని మామూలు స్థితికి తీసుకొచ్చారు. కొంతకాలం తర్వాత ప్రజల వలన అసహనానికి అవహేళనకు గురైన కడువేలి సిద్ధర కోపముతో శపించగా ఆ గ్రామంలో రాళ్ల వర్షం కురవడమే కాకుండా ఆలయంలోని శివలింగం 3 ముక్కలుగా విడిపోయి 3 ప్రదేశాల్లో పడింది. ఆ 3 ప్రదేశాలు జనావాసాలు లేకుండా ఎడారిగా మారాయి. ప్రజలు క్షమించమని వేడుకోగా ఋషి వారిని క్షమించడమే కాకుండా ఆ 3 శివలింగ ముక్కలను ఒకటిగా చేర్చి రాగి రేకులతో బంధించారు. లలిత కళలు, సంగీతం పట్ల ఆసక్తి గల భక్తులు వాటిలో రాణించడానికి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. 31వ శివక్షేత్రమైన తిరు అరిసిరిలోని శ్రీ అరసలీశ్వర ఆలయం నుంచి ఈ ఆలయం సుమారు 8 కిలోమీటర్ల దూరంలో కలదు. కనుక ఒక ఆటో మాట్లాడుకొని 32వ శివక్షేత్రానికి వచ్చేయవచ్చు. తిరుపతి నుంచి ఈ ఆలయానికి రావాలనుకునేవారు పాండిచ్చేరికి వెళ్లే బస్సునెక్కి ఇరుంబై మకాలం క్రాస్ వద్ద దిగి ఈ ఆలయాన్ని చేరవచ్చు. చెన్నై నుంచి ఈ ఆలయాన్ని చూడడానికి వచ్చే భక్తులు పాండిచ్చేరి వెళ్లే బస్సునెక్కి ఇరుంబై మహాలం క్రాస్ వద్ద దిగి ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించుకోవడానికి సుమారు 45 నిమిషాల సమయం సరిపోతుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్ లో 32 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి. ఈ 5వ భాగముతో 276 పాడలపెట్ట శైవ క్షేత్రాల యాత్రలో మొదటి అధ్యాయంలో ఉన్న తొండైనాడులోని 32 శివక్షేత్రాలను పూర్తి చేశాము. ఈ తొండైనాడు శివక్షేత్రాలు కలిగిన ప్రధాన పట్టణాలు ఉన్న కాంచీపురం, తిరువల్లూరు, ఊతుకోట, చెన్నై, చెంగల్పట్టు మరియు పాండిచ్చేరి ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దులో ఉండే ప్రాంతాలు కనుక భాషతో సమస్య పెద్దగా ఉండదు. తెలుగును అర్థం చేసుకునే వాళ్ళు, తెలుగును మాట్లాడే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఈ 7 ఆలయాలను చెన్నై నుంచి సొంత వాహనంలో ప్రయాణించి చూసేవాళ్ళు మొదటి 26వ శివక్షేత్రం తిరుకచ్చూరికి ఉదయం 7 గంటలకు వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. తర్వాత 27వ శివక్షేత్రం, తర్వాత 28వ శివక్షేత్రం దర్శించుకోండి. ఈ 28వ శివక్షేత్రమైన తిరుకలకుండ్రం వేదగిరీశ్వర ఆలయం చాలా పెద్దది. చూడడానికి ఎక్కువ సమయం పడుతుంది. గుర్తుపెట్టుకోండి. కొండను ఎక్కగలిగే వీలుంటేనే ఎక్కండి. మీరు ఏ పని చేసినా ఈ 3 ఆలయాలను ఉదయం 11 కంతా చూసేయండి. అక్కడి నుంచి 29వ శివక్షేత్రమైన అచ్చరపాకం జాతీయ రహదారికి సమీపంలోనే ఉంటుంది కనుక 12 కంతా వచ్చేసి దర్శించుకోండి. ఈ ఆలయము మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంటుంది. నేను కూడా ఆ టైంలోనే దర్శించుకున్నాను. ఈ అచ్చరపాకం ఆలయాన్ని దర్శించుకున్నాక దిండివనానికి వచ్చి అక్కడ లంచ్ చేసి కొంచెం ప్రశాంతంగా 30వ శివక్షేత్రానికి వెళ్ళండి. ఈ ఆలయము తమిళనాడులో ఆలయాలు మూసే మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో కూడా తెరవబడి ఉంటుంది. ఈ సమయాన్ని ఈ ఆలయ దర్శనానికి వినియోగించండి. ఈ ఆలయం కొంచెం రద్దీగానే ఉంటుంది. తరువాత అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకంతా 31వ శైవక్షేత్రాన్ని చేరుకొని ప్రశాంతంగా దర్శించుకొని అక్కడి నుంచి చివరగా 32వ శైవక్షేత్రాన్ని చూసుకొని పాండిచ్చేరికి వచ్చేయండి. పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం మరియు ప్రముఖ పర్యాటక కేంద్రం కనుక
అక్కడ అన్ని రకాల వస్తు సౌకర్యాలు ఉన్నాయి. మీరు పెట్టే ఖర్చును బట్టి హోటల్స్ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు కరెక్ట్ గా సమయాన్ని వినియోగించుకుంటే ఒక్క రోజులోనే 7 అద్భుత ఆలయాలను దర్శించుకొని మీ తొండైనాడు యాత్రను పూర్తి చేయవచ్చు. నేను 26, 27, 28, 29 శివక్షేత్రాలను తిరుపతి నుంచి కారులో వచ్చి దర్శించుకున్నాను. 30, 31, 32 శైవ క్షేత్రాలను పాండిచ్చేరి నుంచి రెంటల్ కారులో వచ్చి దర్శించుకున్నాను. నాకప్పుడు ఎలా వెళ్లాలో తెలియదు కనుక కొంత ఇబ్బందికి గురయ్యాను. మీకిప్పుడు ఆ అవసరం లేదు. ప్రశాంతంగా దర్శించుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 2వ అధ్యాయమైన నాడు నాడు శివక్షేత్రాలైన 23 ఆలయాలను చూడడానికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాము. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో తప్పనిసరిగా 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలను దర్శించుకునే అవకాశాన్ని ఆ దేవదేవుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ